పరిశోధకులు, నక్షత్రాన్ని చూసి నక్షత్ర శాస్త్రము తెలిసిన పరిశోధకులు ఎవరు? వాళ్ళు జ్ఞానులు. మరి వారికి దేవుడు తన సువార్తను, తాను జన్మించిన వార్తను దేని ద్వారా తెలియజేశాడో చెప్పండి. వారి పరిశోధకులు కాబట్టి ఒక నక్షత్రాన్ని వారి కోసం ఉదయింపచేశాడు. ఆకాశంలో వారు ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు లోకరక్షకుడు జన్మించాడు, రాజాది రాజు జన్మించాడు, ప్రజలను ఉద్ధరించేవాడు జన్మించాడు అని పరిశోధించే జ్ఞానులకు దేవుడు తాను జన్మించిన సువార్తను ఒక నక్షత్రము ద్వారా తెలియచేశాడు. పశువుల కాపరులకేమో దేవుని దూత ద్వారా సువార్తను తెలియచేశాడు. పరిశోధకులకేమో నక్షత్రము ద్వారా దేవుడు తన జన్మను గూర్చినటువంటి సత్యాన్ని తెలియచేశాడు. ఇప్పుడు ఆనాడు పరిపాలన చేస్తున్నటువంటి మహాచక్రవర్తి ఎవరో తెలుసా? హెరోద్ మహారాజు, పరిపాలకుడు, ఆలించేవాడు. మరి పరిపాలించే వాడికేమో యేసు జన్మించినటువంటి సువార్తను ఎవరి ద్వారా చెప్పాడో తెలుసా? మహా జ్ఞానుల ద్వారా చెప్పాడు. ఎందుకని? సాధారణమైన మనుషులు చెప్తే రాజు వినడు కదా. కాబట్టి దేవుడు ఎవరిని పంపించాడు రాజు దగ్గరికి? ఆ జ్ఞానులు యెరూషలేము వచ్చి, రాజా, యూదులకు మహారాజు జన్మించాడు, ఆ రాజు ఎక్కడా అని జన్మించిన వార్త విషయాన్ని దేవుడు పరిపాలకులకు ఎవరి ద్వారా తెలియచేశాడు? జ్ఞానుల ద్వారా తెలియచేశాడు. ఇప్పుడు రాజు, లోకరక్షకుడు జన్మించాడట, మహారాజు జన్మించాడట, జ్ఞానులు చెప్తున్నారు అని చెప్పి ఎవరిని పిలిచాడు? అక్కడ ఉన్నటువంటి శాస్త్రులను పిలిచాడు. అనగా ధర్మశాస్త్రమును తెలిసినటువంటి వారిని పిలిచాడు. అక్కడ పరిసయ్యులు, ధర్మశాస్త్రాన్ని తెలిసిన వాళ్ళు ఉన్నారు. మరి ఆ పరిసయ్యులకు ధర్మశాస్త్రము తెలిసిన వారు వచ్చారు. ఏమిటి, యూదుల రాజు జన్మిస్తాడట, మీ శాస్త్రములు ఏమి తెలియచేస్తున్నాయి అని అంటే వారు శాస్త్రమును చూశారు. ధర్మశాస్త్రమును, దేవుని యొక్క శాస్త్రమైనటువంటి గ్రంథాన్ని వారు తెరిచారు. తెరిచినప్పుడు, యూదా బెత్లెహేమా, నీవు ప్రధానులలో ఏమాత్రము చిన్నదానివి కాదు, లోకరక్షకుడు నీలో ఉదయిస్తాడు అని మీకా భక్తుడు సెలవిచ్చినటువంటి గ్రంథాన్ని తెరిచి ఆ పరిసయ్యులు లేక శాస్త్రులు లేక ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళు, రాజా, జ్ఞానులు చెప్పిన మాట వాస్తవమే, ఆయన బెత్లెహేములో జన్మిస్తాడని చెప్పి గ్రంథాలు ఘోషిస్తున్నాయి అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. పేదవారిని ప్రేమిస్తున్నాడు, పరిశోధించే వారిని ప్రేమిస్తున్నాడు, పరిపాలించే వారిని ప్రేమిస్తున్నాడు, పరిశీలన చేసేటటువంటి అనగా గ్రంథాలను పరిశీలన చేసేటటువంటి వారిని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమించిన దేవుడు ఈ భూమి మీదకు దిగి వచ్చాడు. ఆయన భూమి మీదకు దిగి వచ్చాడు కాబట్టి ఆయన జన్మించినటువంటి సువార్తను పశువుల కాపర్లకు మొదటిగా ఒక దేవుని దూత ద్వారా తెలియచేశాడు. ఏమని తెలియచేశాడు? ఇదిగో సమస్త జనులకు శుభవార్త, లోకరక్షకుడైన యేసు మీ కొరకు జన్మించాడో. ఓ అద్భుతమైన సువార్త. ఎవరు తెలియచేశారు? దేవుని దూత. ఎవరికి? పశువుల కాపర్లకి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పేదవారైనా, పామరులైనా, పశువుల కాపర్లైనా వీరికి ముందు సువార్త తెలిసిందా? పరిశోధకులకు ముందు సువార్త తెలిసిందా? పరిపాలకులకు ముందు సువార్త తెలిసిందా? గ్రంథాలను పరిశీలించే వారికి ముందు సువార్త తెలిసిందా? చెప్పండి. ఎవరికి ముందుగా సువార్త ప్రకటించబడింది? పేదవారికి, పామరులకు, పశువులను కాచుకునే వారికి. అనగా దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నా ప్రధానంగా పేదవారిని నా ప్రభు ప్రేమించేవాడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి. గుర్తింపు లేని వారిని ప్రేమించేవాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. మర్చిపోకండి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నన్నెవరూ గుర్తించట్లేదు, నన్నెవరూ ప్రేమించటం లేదు. నా ఇంట్లో వాళ్ళే నన్ను ప్రేమించట్లా, నా కొడుకులే నన్ను ప్రేమించట్లా, కట్టుకున్న నా భర్తే ప్రేమించట్లా, నా భార్య ప్రేమించట్లా. నేను ఎంత కష్టపడుతున్నానో, ఎంత ప్రయాసపడుతున్నానో, ఎంత రెక్కలు ముక్కలు చేసుకుంటున్నానో నా కుటుంబాన్ని పోషించడానికి, నా బిడ్డలను చదివించడానికి, ఎందుకో ఎవరు నన్ను గుర్తించట్లా.
ఇంటి పని చేస్తున్నా, వంట పని చేస్తున్నా, ఇల్లు చక్కబెట్టుతున్నా, బిడ్డల్ని చదివిస్తున్నా, రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా, అయినా నన్ను ఎవరూ పట్టించుకోవటల్లా. ఈరోజు మనిషి ప్రేమ కోసం తహతహలాడుతున్నాడు. నన్ను ఎవరైనా ప్రేమిస్తే బాగున్ను, నన్ను ఎవరైనా పట్టించుకుంటే బాగున్ను, నన్ను ఎవరైనా అర్థం చేసుకుంటే బాగున్ను, ఎవరైనా ఆదరిస్తే బాగున్ను అని ఈరోజు చాలామంది తహతహలాడుతున్నారు. పరిశోధించే వాళ్ళు కావచ్చు, పరిపాలించేవారు కావచ్చు, పరిశీలించే వాళ్ళు కావచ్చు, ఆమరులు కావచ్చు, పేదవారు కావచ్చు, పశువుల కాపరులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కావలసింది ఏమిటంటే ప్రేమ. ప్రేమ కరువైపోతున్న ఈ లోకంలో ఆ ప్రేమను పంచిపెట్టడానికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించాడు. హల్లెలూయా! ఇది శుభవార్త. పరిశుద్ధుడు అయిన తండ్రి, నువ్వు మమ్మల్ని ప్రాణంగా ప్రేమించావు, ప్రాణాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చావు. మేము చేసినటువంటి పాపిష్టి పనుల వల్ల మాకు రావాల్సిన శిక్ష నరకము. ఆ నరకం నుండి తప్పించడానికే ఈ భూమి మీదకి వచ్చి మా కోసం జన్మించి, మా కోసం సిలువలో మరణించి, సమాధిని గెలిచి పరలోకాన్ని సిద్ధపరుస్తున్నావు. త్వరలో నువ్వు రాబోతున్నావు. నువ్వు వచ్చినప్పుడు మేము నిన్ను రక్షకునిగా అంగీకరించి నిన్ను ఆరాధించే వారిమైతే నీతో పాటు పరలోకంలో యుగ యుగములు ఉండబోతున్నావు. అలా కాకుండా హేరోదు వలె అడ్డగించినట్లయితే అడ్రస్ లేకుండా నాశనం కాబోతున్నావు. ఈరోజు వేల మంది తమ హస్తాన్ని చూపిస్తూ, నాయనా నన్ను అంగీకరించు, నా పాపములను క్షమించు, పాప బంధకాల్లో నుంచి విడిపించు అని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని కనికరించమని, ప్రతి ఒక్కరి పాపము నుండి విడిపించమని, ఒక నూతన జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మళ్ళా రేపు ఒక అద్భుతమైన సందేశంతో మీ ముందుకు రాబోతున్నాను. ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేకాదు ఓ మంచి కామెంట్ పెట్టండి. దేవుడు ఈ దినమంతా మనకు తోడై ఉండునుగాక.